హలో గాయ్స్, వెల్కమ్ టు ది లక్కీ టేల్స్ ఛానల్. నేను రీసెంట్గా టీసీఎస్లో జాయిన్ అయ్యానండి. నేను ఈ వీడియోలో నాకు ఇంటర్వ్యూ ఎలా జరిగింది, నాకు ఎప్పుడు ఆఫర్ లెటర్ వచ్చింది, నేను ఎలా ఆన్బోర్డ్ అయ్యాను, ఈ అన్ని డీటెయిల్స్ మీకు డీటెయిల్గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు డీటెయిల్స్ అనేవి అర్థమవుతుందండి. వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నేను రెజ్యూమే నౌకరీలో అప్లోడ్ చేశానండి. నౌకరీలో అప్లోడ్ చేసిన తర్వాత నాకు టీసీఎస్ నుంచి కాల్ వచ్చింది, హెచ్ఆర్ నుంచి. సో డేట్ రోజున మీకు ఇంటర్వ్యూ ఉంది, మీ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అనేది మీకు ఉండాలి, వీడియోలో చూపించాలి అని చెప్పారు. తర్వాత జీమెయిల్కి కూడా సేమ్ డీటెయిల్స్ వచ్చినాయి, ఒక గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఉండాలని. ఫర్ ఎగ్జాంపుల్ నా కేసులో తీసుకుంటే 28th మార్చ్ జరిగిందండి. ఓన్లీ ఒక్క రౌండే జరిగింది, అది ప్యూర్ టెక్నికల్ రౌండ్. ఇంటర్వ్యూ అయిన తర్వాత వాళ్ళు క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఒక మేనేజర్ అటెండ్ అయిన తర్వాత టీసీఎస్లో ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నావు, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. అడిగిన తర్వాత నేను నెక్స్ట్ నేను బాగానే చెప్పాను, నాకు కాన్ఫిడెంట్ ఉంది, నేను సెలెక్ట్ అవుతాను టీసీఎస్ అని. కాకపోతే కొంచెం మెయిల్ రావడానికి లేట్ అవుతుందండి, మనం సెలెక్ట్ అయ్యాము అని చెప్పడానికి నాకైతే ఒక 5 days పట్టింది. 28th మార్చ్లో నా ఇంటర్వ్యూ అయితే 2nd గ్రీటింగ్స్ మెయిల్ అనేది వచ్చింది టీసీఎస్ నుంచి. నేను చాలా మంది దగ్గర విన్నానండి, ఇంటర్వ్యూ అయిన తర్వాత 1 to 2 weeks కూడా గ్రీటింగ్స్ మెయిల్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీకు కనుక కాన్ఫిడెంట్ ఉండి నేను ఇంటర్వ్యూ బాగా ఇచ్చాను అని అనుకుంటే తప్పకుండా మీకు గ్రీటింగ్ మెయిల్ అయితే వస్తుంది. కాకపోతే కొంచెం వెయిట్ చేయాలండి టీసీఎస్లో, ఆ ప్రాసెస్ అలానే ఉంటుంది. నా కేసులో అయితే నాకు 5 days పట్టింది. చాలామంది పీపుల్ నేను విన్నది ఏంటంటే 2 weeks కూడా పట్టిన వాళ్ళు ఉన్నారు సెలెక్టెడ్ మెయిల్ రావడానికి. గ్రీటింగ్స్ మెయిల్స్ వచ్చినప్పుడే అందులోనే వాడు మెన్షన్ చేస్తాడండి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయమని. మన క్యాండిడేట్ వారు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక ఈపీ నెంబర్ అనేది జనరేట్ చేస్తారు, యూనిక్గా ఉంటుంది ఆ ఈపీ నెంబరు. వాళ్ళ డాక్యుమెంట్స్ ఐబిగిన్ పోర్టల్ అంటే ఒక పోర్టల్ ఉంది టీసీఎస్కి, ఐ బిగిన్ పోర్టల్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమంటారు. అప్లోడ్ చేయడానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉండాలి. యూజర్ నేమ్ వచ్చి మనకి ఏదైతే జనరేట్ చేశారో ఈపీ నెంబర్ అదే యూజర్ నేమ్. పాస్వర్డ్ అయితే రీసెట్ చేసుకుంటూ జీమెయిల్కి ఓటీపీ వస్తుంది, దాన్ని బట్టి మనం రీసెట్ చేసుకోవచ్చు పాస్వర్డ్. ఆఫ్టర్ లాగిన్ అయిన తర్వాత ఐ బిగిన్ అక్కడ మనకి సెక్షన్స్ ఉంటాయి, అంటే మన ఇంటర్వ్యూ ఎప్పుడు జరిగింది, కంప్లీట్గా ఒక ట్రాకింగ్ ఫ్లో ఉంటుంది. డాక్యుమెంట్స్ ఎక్కడ అప్లోడ్ చేయాలి, ఆధార్, మన గవర్నమెంట్ ఐడి, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అవన్నీ సబ్ సెక్షన్స్ కింద ఉంటాయి. మనం అక్కడ అప్లోడ్ చేయాలి ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, గవర్నమెంట్ అండ్ ప్రీవియస్ యూఏఎన్ హిస్టరీ కూడా వాడు జీమెయిల్లో సెండ్ చేయమని అడుగుతారండి. యూఏఎన్ కార్డు కూడా అడుగుతారు. ఆఫ్టర్ మనం అన్ని డాక్యుమెంట్స్ ఐబిగిన్ పోర్టల్లో సబ్మిట్ చేసిన తర్వాత మన హెచ్ఆర్కి మెయిల్ పెట్టాలి, లైక్ ద డాక్యుమెంట్స్ ఐ హ్యావ్ అప్లోడెడ్ అని మనం మెయిల్ పెట్టిన తర్వాత నెక్స్ట్ డే ఆర్ 2 daysలో మన హెచ్ఆర్ నుంచి కాల్ వచ్చి శాలరీ డిస్కషన్ చేస్తారు. శాలరీ డిస్కషన్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక బ్యాండ్ ఫిక్స్ చేసుకుంటారండి. 5 years వరకు ఇంత ఇవ్వగలం, ఆఫ్టర్ 5+ నుంచి 9 years వరకు ఈ శాలరీ వరకే ఇవ్వగలం అని ఒక బ్యాండ్ అయితే ఫిక్స్ చేసుకుంటారు. సో మనకి శాలరీ ఎంత ఉంది, దానికి వాళ్ళు ఎంత ఇవ్వగలరో వాళ్ళు చెప్తారు. మనం ఎక్స్పెక్టేషన్ ఎంతో చెప్పిన తర్వాత మనకు ఓకే అయిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ డే శాలరీ బ్రేకప్ మెయిల్ సెండ్ చేస్తారండి. నేను 2nd డాక్యుమెంట్స్ April 2nd డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే 3rd నాకు శాలరీ బ్రేకప్ వచ్చింది. శాలరీ బ్రేకప్లో మెన్షన్ చేస్తారు, డీటెయిల్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి ఎంత వేరియబుల్ పే అవంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఓకే అనుకుంటే ఆ మెయిల్కి రిప్లై బ్యాక్ ఇమ్మంటారు, ఓకే ఐఆమ్ ఓకే విత్ దిస్ బ్రేకప్ అని. సో మనం అలా రిప్లై మెయిల్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనకి ఆఫర్ లెటర్ అనేది వాళ్ళు రిలీజ్ చేస్తారండి. ఆఫర్ లెటర్ ఐబిగిన్ పోర్టల్ అవైలబుల్ ఉంటుందండి, మనం లాగిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ వచ్చి బీజీవీకి మనం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఐబిగిన్లో పోర్టల్లో సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ స్టేటస్ బీజీసీ ఇనిషియేటెడ్ అని వస్తుంది. సో బ్యాక్గ్రౌండ్లో బీజీసీ స్టార్ట్ అవుతుంది. ఇంకా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే సపరేట్ మెయిల్ పెట్టి ఈ డాక్యుమెంట్స్ మాకు సెండ్ చేయండి అని ఒక మెయిల్ అయితే వస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం జాయినింగ్ అయ్యే 1 month నుంచి ఒక మెయిల్స్ అయితే వస్తాయి, ఏంటంటే డౌట్స్ క్లియరింగ్ సెషన్ మెయిల్స్ అని వస్తాయి. అందులో ఓవరాల్ ఆల్ ఇండియా మెంబర్స్ అందరూ ఉంటారు, నాట్ ఓన్లీ హైదరాబాద్, ముంబై లొకేషన్ వైజ్ కాదండి, అది మొత్తం అన్ని లొకేషన్స్ వాళ్ళు అందరూ జాయిన్ అవుతారు. అందులో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమేమి డాక్యుమెంట్స్ ఆన్బోర్డింగ్ అప్పుడు తీసుకురావాలి, ఏం డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా. ఆ సెషన్లో అయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్
అడుగుతారండి. చాలామందికి పిఎఫ్ అకౌంట్స్ ప్రీవియస్ ఉండవు అవన్నీ. సో మనం ఎలా తీసుకెళ్ళాలి ఆన్బోర్డింగ్ అప్పుడు ఇవన్నీ డీటెయిల్గా వాళ్ళు డౌట్ క్లియరింగ్ సెషన్లో మనకి చెప్తారు. ఇది 1 మంత్ మనకి 1 మంత్ ఉంది అనగా స్టార్ట్ అవుతుంది. ప్రతి సాటర్డే ఉంటుంది. ఒక సాటర్డే మీరు మిస్ అయినా నెక్స్ట్ సాటర్డే జాయిన్ అవ్వండి. సేమ్ అదే ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏమైనా డౌట్స్ ఉంటే ఆ సెషన్లో మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. వాళ్ళని అడిగితే వాళ్ళు క్లియర్గా మనకి ఇన్ఫామ్ చేస్తారు. నెక్స్ట్ స్టెప్ వచ్చి ఆన్బోర్డింగ్ ఈమెయిల్ అనేది మీకు డేట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను 29th జూలై జాయినింగ్ డేట్ నాది 29 జూలై అయితే నేను 1 వీక్ నుంచి చాలా కంగారు పడ్డాను. ఇంకా ఆన్బోర్డింగ్ మెయిల్ రాలేదు, ప్రీవియస్ కంపెనీలో పేపర్స్ పెట్టేశాను ఎలా అని నేను టెన్షన్ పడి హెచ్ఆర్ కాల్ చేస్తే హెచ్ఆర్ ఏమో రిప్లై లేదు. సో ఎలా అని టెన్షన్ పడ్డాను. కాకపోతే నేను మెయిల్ కూడా డ్రాప్ చేశాను. నాకు రిప్లై మెయిల్ ఏం రాలేదు చేసిందండి. నేను అప్పుడు అడిగాను ఆన్బోర్డింగ్ ఈమెయిల్ ఎప్పుడు వస్తుందంటే వెయిట్ చేయండి మీకు వస్తుంది అని అన్నారు. కాకపోతే నా కేసులో ఏం జరిగిందంటే 29th నేను జాయిన్ అవ్వాలి అంటే 26th నాకు వెల్కమ్ మెయిల్ వచ్చి సో లొకేషన్కి డాక్యుమెంట్స్ తీసుకుని రమ్మన్నారు. కానీ నా ప్రీవియస్ ఆర్గనైజేషన్లో నా లాస్ట్ వర్కింగ్ డే అదే రోజునుంది. సో నేను ఎలా న్యూ కంపెనీలో జాయిన్ అవుతానని నాకు డౌట్స్ వచ్చి నేను వెంటనే వచ్చిన వెల్కమ్ మెయిల్కే రిప్లై బ్యాక్ ఇచ్చి ఇలా నాకు ఇదే లాస్ట్ వర్కింగ్ డే నేను ఎలా 26th కొత్త కంపెనీలో టీసీఎస్లో జాయిన్ అవుతాను అని చెప్తే ఓకే అని చెప్పి వాళ్ళు మళ్ళీ 29th జూలైన ఆన్బోర్డింగ్ ఈమెయిల్ సెండ్ చేశారండి. ఆన్బోర్డింగ్ ఈమెయిల్ 29th జూలైనే వచ్చింది, 27th జూలై కూడా వచ్చింది. ఓకే ఎలానో నాకు 26th లాస్ట్ వర్కింగ్ డే అయిపోయింది. 27 అయినా ఓకే అనుకుని 27th రోజున సాటర్డే వచ్చింది. వీకెండ్లో డాక్యుమెంట్స్ తీసుకురమ్మంటే సరే అని వీకెండ్లో వెళ్ళాను. వీకెండ్లో వెళ్ళడం వల్ల ఏంటి అని అంటే యాక్చువల్గా టీసీఎస్లో ఆన్బోర్డింగ్ ప్రాసెస్ మండే వెన్స్డే అవుతుంది. సో మనం సాటర్డే డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్తే మండే రోజున 1 to 2 అవర్స్లో మనకి ఫినిష్ అయిపోద్ది. డాక్యుమెంట్స్లో మెడికల్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుందండి. అది ఓన్లీ 7 days బిఫోర్ మాత్రమే చేయించుకోండి. ముందు చేయించుకుంటే వాళ్ళు కన్సిడర్ చేయరు. గ్యాప్ది కూడా ఒక సర్టిఫికేట్ మనం చేయించాలి. ఎడ్యుకేషన్ అయిన తర్వాత 6 months గ్యాప్ ఉంటే కంపల్సరీ అది గ్యాప్ అఫిడవిట్ చేయించుకోండి. నెక్స్ట్ నేను సాటర్డే డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాను. డాక్యుమెంట్స్ తీసుకుని ఫస్ట్ స్టార్టింగ్ లోపలికి వెళ్ళడానికి మనకి ఆధార్ కార్డ్ ప్రూఫ్ అడుగుతారు. ఆధార్ కార్డ్ ప్రూఫ్ చూపిస్తేనే మనకి ఐడి కార్డ్ విజిటర్ పాస్ ఇస్తారు. విజిటర్ పాస్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళు ఎలా ఫిల్ చేయాలి అన్నీ డీటెయిల్గా చెప్తారండి. ఆఫర్ లెటర్ వెళ్ళగానే ఒక ఫామ్ అయితే ఇస్తారు, వెల్కమ్ కిట్ ఫామ్. ఆ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో కూడా వాళ్ళే చెప్తారు. డాక్యుమెంట్స్ అనేవి కూడా ఎలా అరేంజ్ చేసుకుని పెట్టుకోమంటారు. తర్వాత ఏమైనా మిస్సింగ్ డాక్యుమెంట్స్ ఉంటే నెక్స్ట్ అంటే నేను 27th వెళ్ళాను. ముందే వెళ్ళడం మంచిది, ఎందుకంటే మిస్సింగ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే మనం యాక్చువల్ ఆన్బోర్డింగ్ డే రోజున వాళ్ళకి సబ్మిట్ చేయొచ్చు. నా కేసులో కొన్ని మిస్సింగ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ Form 9లో మిస్టేక్స్ ఉన్నాయి. అండ్ 3 months పే స్లిప్స్ వాళ్ళు పంపించిన దాంట్లో లేదు అని నేను తీసుకెళ్ళలేదు డాక్యుమెంట్స్లో. కానీ 3 months పే స్లిప్ కావాలి, కంపెన్సేషన్ ప్రీవియస్లో మనకి ఏమైనా హైక్ వచ్చిన లెటర్ కూడా తీసుకెళ్ళాలి. ఈ 3 నేను తీసుకెళ్ళలేదు. కానీ నెక్స్ట్ నేను ఎప్పుడైతే యాక్చువల్ ఆన్బోర్డింగ్ డే ఉందో అప్పుడు తీసుకెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేశాను. ఫస్ట్ ప్రాసెస్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనకి స్నాక్ బ్రేక్ ఇస్తారు. స్నాక్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. స్నాక్స్ తీసుకుని మళ్ళీ కమ్ బ్యాక్ రమ్మంటారు. తర్వాత సెషన్ కంప్లీట్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకునేటప్పటికి ఆఫ్టర్నూన్ అయితే ఫుడ్ కూపన్స్ ఇస్తారు. వెజ్ బిర్యానీ, నాన్ వెజ్ బిర్యానీ కూపన్స్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే. నెక్స్ట్ యాక్చువల్ ఆన్బోర్డింగ్ డే రోజున 10 AM నేను ఆఫీస్కి వెళ్ళానండి. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ సెషన్ ఉంటుంది. లైక్ ఐడి కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలి, అసెట్ ఎలా తీసుకోవాలి, ఈమెయిల్ ఎలా జనరేట్ చేసుకోవాలి, ఇలా మెయిన్ సమ్ పాయింట్స్ వాళ్ళు చెప్పిన తర్వాత మనకు ఒక 2 pages డాక్యుమెంట్ ఇస్తారు. అది మనం ఇంటికి తెచ్చుకోవచ్చు. అల్టిమేటిక్ అనే యాప్, టీసీఎస్ వాళ్ళు అల్టిమేటిక్ యాప్ యూజ్ చేస్తారు. అది ఎలా డౌన్లోడ్ చేయాలి ఆ ప్రాసెస్ అంతా దాంట్లో ఉంటుందండి.
ఆ ప్రాసెస్ మనం ఇంటికి వచ్చిన తర్వాత చేసుకోవచ్చు. వాళ్ళు రిమైనింగ్ పెండింగ్ డాక్యుమెంట్స్ తీసుకుని మళ్ళీ స్నాక్స్ ప్రొవైడ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోమంటారు. ఇంటికి వచ్చేసిన తర్వాత మనం ఆ డాక్యుమెంట్లో ఎలా క్లియర్ స్టెప్స్ ఉంటాయి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అలా డౌన్లోడ్ చేసుకుని టైం షీట్ లో మనం టైం లైక్ 9 hours పెట్టుకొని టైం షీట్ ఫిల్ చేసుకోవాలి కంపల్సరీగా. మనం ఒకవేళ ఫస్ట్ వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఫస్ట్ 7 days టైం షీట్ సబ్మిట్ చేయకపోయినా ఏం కాదు, వాళ్ళు సబ్మిట్ చేస్తారు అంటే వాళ్ళ సైడ్ వెళ్ళి న్యూ జాయినీ అన్నట్టు సబ్మిట్ చేస్తారు అన్నట్టు చెప్పారు. నెక్స్ట్ మనం తర్వాత ఒక సెషన్ పెడతారండి, చాలా ఇంపార్టెంట్ సెషన్, అది మిస్ అవ్వద్దు. మార్నింగ్ 9 నుంచి 5 ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. ఆ సెషన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి. అల్టీమేటిక్స్లో చాలామందికి ఆ ఫామ్ చూసుకున్నా కొన్ని మనకి ఓపెన్ అవ్వవు. అవి ఓపెన్ అవ్వకపోయినా ఏం కాదండి, వెయిట్ చేయండి. వాళ్ళు ఆ సెషన్లో క్లియర్గా ఎలా ఓపెన్ చేయాలి, ఈమెయిల్ ఎలా క్రియేట్ చేయాలి, ఐడి కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలి, టైం షీట్ ఎలా ఫిల్ చేసుకోవాలి, అన్ని పాయింట్స్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈవెన్ మనం ఫస్ట్ స్టార్టింగ్ రోజు వాళ్ళు చెప్పినప్పుడు మనం అన్నీ మైండ్లోకి తీసుకోలేము కదా. సో ఏం కాదండి, ఫ్రైడే నెక్స్ట్ మీన్స్ ఆఫ్టర్ మీరు జాయిన్ అయిన ఒక 3 to 4 daysకి ఒక మెయిల్ వస్తుంది, వెల్కమ్ మెయిల్. అందులో జాయిన్ అయితే మనకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి అసెట్ కలెక్షన్ అండి. మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వాళ్ళే సెండ్ చేస్తారు మనకి రిక్వెస్ట్ రేజ్ చేసినట్టు. తర్వాత మనకి రిక్వెస్ట్ అప్రూవ్ అయ్యి మీరు ల్యాప్టాప్ కలెక్ట్ చేసుకోవచ్చు, ఈ లొకేషన్కి వచ్చి అని వాళ్ళు మెసేజ్ సెండ్ చేస్తారు. ఆ మెసేజ్ వచ్చిన తర్వాతే మనం ఆఫీస్కి వెళ్ళి ల్యాప్టాప్ అనేది కలెక్ట్ చేసుకోవాలి. ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే టీసీఎస్లో జాయిన్ అవ్వాలంటే కొంచెం పేషెన్స్ ఉండాలండి. పేషెన్స్ ఇన్ ద సెన్స్ మనకి ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండి ఇంటర్వ్యూ నేను బాగా ఇచ్చాను, నాకు కాన్ఫిడెంట్ ఉంది అంటే కొంచెం వెయిట్ చేయండి. వాళ్ళు తప్పకుండా రెస్పాండ్ అయ్యి ఆఫర్ లెటర్ అవన్నీ సెండ్ చేస్తారు. హెచ్ఆర్ రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటి, నేను అసలు సెలెక్ట్ అయ్యానా లేదా, సేమ్ ఇదే కన్ఫ్యూజన్లో నేను ఉన్నాను. కాకపోతే నేను కొంచెం వెయిట్ చేసేటప్పటికి అన్నీ ప్రాపర్గానే జరిగినాయండి. ఆన్ బోర్డ్ కూడా ఇన్ టైంకి నేను ఆన్ బోర్డ్ అయ్యాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి కమెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.